ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా ఇస్లాం దేశాలు అయితే ఈ యొక్క బురకాని అయితే విడిచిపెట్టడానికి చాలా ముందుకు వస్తున్నాయి. ఏదో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా భారతదేశం, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కాకుండా ఒక ఎడ్యుకేషన్ దేశాలు. నిజంగా భారతదేశంలో అంత ఎడ్యుకేషన్ అయితే లేదు. ఈ కుహనా మేధావులు ఇలాంటి బురకాలు నిషేధిస్తే, స్కూళ్ళకి నిషేధిస్తేనే చాలా మంది ఎగబడిపోతున్నారు. ధర్నాలు, రాస్తారోకులు, ఏయో పెద్ద ఓవర్ యాక్షన్లు చేసేస్తున్నారు. కుహనా మేధావులు, మేధావ వర్గం అంతా వచ్చేసి ఏవేవో డిస్కషన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు పహల్గామ్ లాంటి దాడి ఇంకెప్పుడు జరగకూడదు, అలాగే బుర్కాలు ఎప్పుడూ కూడా ప్రమాదం కాకూడదు. ఆ బుర్కాల రూపంలో ఎవరైనా శత్రువు వచ్చి మనపై ఎటువంటి అటాక్ జరగకూడదని ఇప్పుడు కిర్గిస్తాన్ అనే ఒక చిన్న దేశం ఈ బుర్కాలను అయితే నిషేధించింది. జాతీయ భద్రతకి ముప్పు ఏర్పడుతుందనే ఉద్దేశంతో దీన్ని నిషేధించడం జరిగిందని చెప్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎంత చేయాలి? భారతదేశంలో ఈ బురకాలను ఉపయోగించుకొని ఎంతో మంది ఎన్నో ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. ఇక ప్రేమికులకైతే లెక్కే లేదు. పార్కుల్లో ఎక్కువగా బురకాలు వేసుకున్న ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కాదు. ఈ బురకాలు అనే పేరుతో చాలా మంది యువత, కాలేజ్ స్టూడెంట్స్ ఒక బ్యాగ్ లో అది మెయింటైన్ చేస్తారు బురకాని. అంటే వాళ్ళు ఒక సెక్యూరిటీకి. అందులోనే టెర్రరిస్టులు రారని గ్యారెంటీ ఏంటి? అందులోనే టెర్రరిస్టులు వస్తారు, లేదా దొంగలు వస్తారు, లేకపోతే దోపిడీదారులు వస్తారు. ఇలా ఎన్నో రకాలుగా ఇది తప్పుడు మార్గాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్నైతే నిషేధించడం జరిగింది. అలాగే మరి మనం కూడా ఆ దేశంలాగే మనం కూడా దీన్ని నిషేధించగలగాలి. లేకపోతే పహల్గామ్ లాంటి దాడుల్ని మనం ఇచ్చేయలేం. ఎందుకంటే పహల్గామ్లో సైనిక దుస్తుల్లో వచ్చి అటాక్ చేయగలిగినప్పుడు బుర్కాలో మరి మన మధ్యని జనసంచారంలో ఉన్నప్పుడు వచ్చి బాంబు పెట్టరా. కాబట్టి ఇలాంటి వాటికి ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలాంటివి నిషేధించగలగాలి. వాళ్ళే ముందుకు రావాలి. లేకపోతే ఏదైనా ప్రభుత్వం గనక ఇలాంటి వాటిని తీసుకొస్తే కుహనా మేధావులు వచ్చి మీద పడిపోతారు. కుహనా మేధావులు, మేధావి వర్గం ఓట్ల కోసం ఈ నోట్ల రాజకీయాలు చేసే ఈ వెధవలు ఉన్నంత వరకు మనకి ఇలాంటివి చేయలేం. కాబట్టి ముస్లిం సమాజమే ముందుకు రావాలి దీని గురించి.